ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ నేను ఒకటి అనుకుంటా, అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీల మాఫియానే దీన్ని నడిపిస్తుండవచ్చా, ఇట్లా లీకులు నడిపిస్తూ ఉండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే మన దగ్గర కూడా అట్లాంటివి బయటపడ్డాయి కాబట్టి ఇంతకుముందు, ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ నేనేమంటున్నానండి, కాలేజీలు. ఈ యొక్క పేపర్ లీకేజీలో ఆకాష్ కానీ, బన్సల్ కానీ, లేకపోతే ఫిజిక్స్ వాళ్ళ కానీ, ఇంకోటి కానీ ఈ యొక్క అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి భారతదేశంలో ఈ కోచింగ్ సెంటర్ల యొక్క వ్యాపారము 40 లక్షల కోట్ల రూపాయలు. కేవలం నీటి పైన జరుగుతున్నటువంటి వ్యాపారం ప్రతి సంవత్సరం 40 వేల లక్షల కోట్లు. సో కాబట్టి ఈ యొక్క కోచింగ్ సెంటర్ల యొక్క మాయాజాలం లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంసెట్ లో ఏం జరిగింది, వ్యాపం కుంభకోణంలో ఏం జరిగింది, ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు, ఇందులో మీరు కూడా చూడండి. ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటిది మీరు సిబిఐ ఎంక్వైరీ అని, ఇంకోటి ఎంక్వైరీ అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దీనిపైన ఎవరైతే ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయినరో వాళ్ళందరినీ బహుశా మన యొక్క గడియారం లోపల టైం మారే లోపలనే అందరినీ కూడా ఆత్మహత్య కానీ లేకుంటే హత్య కానీ లేదా హత్య చేసి ఆత్మహత్యగా చేసేటటువంటి అవకాశం వస్తుంది తప్ప 20 మందో 30 మందో ఈ కుంభకోణంలో చచ్చిపోతారు తప్ప అసలు దోషిని దొరకబట్టడం కానీ అసలు దోషికి శిక్ష వేయడం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా కూడా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉంది. ఎంసెట్ తెలంగాణలో ఎంసెట్ ఏమైంది, వ్యాపం కుంభకోణంలో ఏమైంది. కాబట్టి ఇటువంటి మాఫియా ఏదైతే ఉందో అవసరమైతే ఇంకో 100 మందిని చెప్పి ఈ యొక్క దీంట్లో నిందితులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు రేపో ఎల్లుండో పోలీసులు ఎఫ్ఐఆర్ చేయొచ్చు, సిబిఐ దాంట్లో నిందితుల జాబితాలో 50 మందిని పెడితే ఆ 50 మంది యొక్క శవాలు కూడా గోదావరి నదిలో గాని గంగా నదిలో గాని కలిసిపోతాయి తప్ప అసలు నిందితులు దొరకరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాసి పెట్టుకోండి. ఈ యొక్క నీటుకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆత్మహత్యకు పాల్పడమో హత్య గావించడం జరగడమో జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన ఎవరికి కూడా శిక్ష పడదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవన్నీ కాదు, 22 లక్షల మంది విద్యార్థుల యొక్క 44 లక్షల మంది తల్లిదండ్రుల యొక్క జీవితం యొక్క ఈరోజు నీట్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసే పరీక్ష కాదు. ఈరోజు 5వ తరగతి నుంచే నీటు ఫౌండేషన్ అని చెప్పి విద్యార్థులు అహోరాత్రులు శ్రమించి ఈరోజు ఉదాహరణకు మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఒక సీటు కోసం 1000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు 1:1000 కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మనకు రెగ్యులర్ గా వస్తుందని చెప్పి, ఒకవేళ రాకపోతే మేనేజ్మెంట్ కోటా సీట్లనే రావాలని చెప్పి, అది లేకపోతే ఎన్ఆర్ఐ కోటా కింద ఏబిసి అనేటటువంటి 3 కేటగిరీల సీట్లు పెట్టినా కూడా ఈరోజు ఇవన్నీ కూడా కాకుండా ఏదైతే మధ్య మార్గం ఉందో ఈరోజు మీరు ఎంసెట్ 3కి సంబంధించి ఎంసెట్ 2కి సంబంధించినటువంటి ఈ కుంభకోణం ఏదైతే ఉందో, ఉదాహరణకు ఆ రోజు జరిగినటువంటి కుంభకోణం లోపల పేపర్ లీక్ చేసి ఈ యొక్క కోచింగ్ సెంటర్ల నుంచి దాదాపు ప్రత్యేకమైనటువంటి ఒక 6-7 విమానాలు పెట్టి బెంగళూరు నగరానికి తరలించి అందులో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో పిల్లల్ని పెట్టి వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి కరెక్ట్ పరీక్షా సమయానికి హైదరాబాదు విశాఖపట్నం నగరంలో అదే విధంగా దించి ఈ విధంగా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా చేయడం జరిగింది. ఇది పెద్ద కుంభకోణము. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగింది అంటే ఖచ్చితంగా ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి 40 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఈరోజు జరుగుతాం. 40 లక్షల కోట్ల వ్యాపారం కేవలం నీటి పైన ప్రతి సంవత్సరం ఈరోజు ఈ యొక్క జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల పట్ల జరుగుతున్నది. కాబట్టి తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో తక్షణం రాజీనామా చేసి లేదా నరేంద్ర మోడీ ఆయనను బర్తరఫ్ చేసి బీజేపీ ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందని, లేకపోతే అదే విధంగా ఎంసెట్ అనేటటువంటిది తీసేసి నీటి పెట్టినటువంటి ధర్మిల ఈ పరిస్థితుల నేపథ్యంలో నీటి పైన సమీక్ష జరపాలని, అదే విధంగా రాష్ట్రాల
యొక్క అభిప్రాయాలను గౌరవించి తిరిగి ఎంసెట్ అనేటటువంటిది ఏ రాష్ట్రానికి అయితే అధికారం ఉందో ఆ రాష్ట్రం పరిధిలో పరీక్షలు నిర్వహించే విధంగా వికేంద్రీకరణ విధానాన్ని కూడా మళ్ళీ ఎంసెట్ పెడితే మనం అవుతండి. ఒక్కసారి ఈశ్వరయ్య గారితో కూడా నేనేమంటున్నా, ఎంసెట్ పెట్టడం ద్వారా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో లీక్ అయితే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పేపర్ లీక్ కాలేదు, కానీ తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీక్ అయింది. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ కి ఇబ్బంది కాదు. కాబట్టి ఈ రోజు రాజస్థాన్ లో పేపర్ లీక్ అయితే రాజస్థాన్ లో ఉన్న 1,00,000 మందో లేకపోతే 1,50,000 మందో ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు కదండి. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 44 లక్షల మంది తల్లిదండ్రులు ఈ రోజు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఈశ్వరయ్య గారితో మాట్లాడదామండి, మనము కంక్లూజన్ ఇద్దాము. ఈశ్వరయ్య గారు, ఇప్పుడు మరి సిబిఐ చేత విచారణ జరిపిస్తామని చెప్తున్నానండి. అది అవుతుందంటారా? అది కరెక్ట్గా వాళ్ళ దోషులు దొరుకుతారంటారా? సార్ చెప్పిన మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొత్తం ఆత్మహత్యలు లాస్ట్ వరకు కూడా ఆత్మహత్యలతోనే వెళ్ళిపోతారు. 99 మందిలో 100 మందిలో 99 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అలాంటి పారదర్శకంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? రెడ్డి సార్ చెప్పింది అక్షర సత్యం చెప్పాడు. ఈ ఎడ్యుకేషన్ మాఫియా అంటే ఇది ఒక విధంగా మన దేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ మాఫియా ఏ పద్ధతుల్లో అయితే దేశం పైన ఇతర దేశాల నుంచి దాడి చేస్తాయో, అట్లా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మాఫియా దాన్ని ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మార్చుకొని చేస్తున్నటువంటి దందా. ఈ దందాకు వ్యతిరేకంగా ఎవరన్నా పోయినా కూడా వాళ్ళు చంపేస్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా చర్యలు లేవు. ఎందుకంటే గతం నుంచి కూడా చూస్తున్నటువంటి సందర్భమే. ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము గతంలో మధుసూదన్ రెడ్డి గారు మేము పనిచేసిన సందర్భంలో థింక్ ఈజ్ హై టు రీచ్ టు ద స్కై అని ఒక విద్యా సంస్థ తన హెడ్లైన్ స్లోగన్ పెట్టుకుంది. ఒక సంవత్సరంలో 157 మందిని చంపేసింది. కానీ ఎందుకు చంపేశారని చెప్పే కేసులు లేనటువంటిది. అట్లనే ఈరోజు రాజస్థాన్ లో జరిగినటువంటిది, గతంలో బీహార్లో, అదేవిధంగా హర్యానాలో జరిగినటువంటిది, ఇది ఏదైతే ఎన్టీఏ ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే నిర్వహించిందో ఏజెన్సీ ఈ టెస్టింగ్, ఇది కేవలం ఒక పార్సులాగా నిర్వహిస్తాం తప్ప ఒక పారదర్శకంగా నిర్వహించలేదు. ఇప్పుడు ముందే చెప్పాను నేను, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ కోరదామంటే అందులో కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా అంతా అక్కడి నుంచే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీలో ఏం కావాలో అంతా వాళ్ళకు అనుకూలమైన తీర్పులే ఇచ్చారు. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే, ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలన్నా కూడా, సిబిఐ విచారణ జరగాలన్నా కూడా ఇందులో రాజకీయ ప్రమేయం లేదని జనానికి, తల్లిదండ్రులకు 44 లక్షల మంది తల్లిదండ్రులకు 22 లక్షల మంది పిల్లలకు తెలియాలంటే, దాదాపు 1 కోటి మంది ప్రజానికానికి తెలియాలి అంటే, ఇది భారతదేశ వ్యాప్తంగా పరీక్షల పైన విశ్వాసం కలగాలంటే కేంద్ర మంత్రి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఆయన రాజీనామా చేయకుండా దీనిపైన విచారణ చేస్తామంటే ఖచ్చితంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీలో కేంద్రంలో ఎవరైతే మెడికల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, అలాంటి చోట ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట ప్రతి చోట కూడా ఈరోజు అలాంటి మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు వారికి కావాల్సినటువంటి రాయితీలు పొందేటువంటి దుస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కాబట్టి ఇన్ని రకాల లింక్స్ ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలతో అధికార యంత్రాంగం అంటగాకిన తర్వాత విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది? కాబట్టి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి అలాంటి మధుసూదన్ రెడ్డి లాంటి మేధావులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, లెక్చరర్ల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు నిరంతరంగా వారి పోరాటం వారు కొనసాగించాలి తప్ప వారి వైపు నుంచి న్యాయం చేశాం, ఇది అన్యాయాన్ని అరికట్టామనేటువంటిది ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితి ఈ పీఠంలో లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన టెర్మినేషన్ ఆర్డర్ ఇష్యూ చేయాలి, దాన్ని మార్చాలి. ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్ పారదర్శకంగా నిర్వహించాలి, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నటువంటిది మా డిమాండ్. ఇది కాకుండా వేరే చేస్తే అక్కడ కూడా అది రాజీనామా చేసిన తర్వాతనే వీటికి ఆదేశించాలి. ఎందుకంటే వారు అధికారంలో ఉండగా ఇక్కడ జనానికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది లేదు. కదా ఏదైతే రాజస్థాన్ లో ఉన్నటువంటి కోట అనేటువంటిది ఆ ప్రాంతం ఉందో అది ఎడ్యుకేషన్ మాఫియాకు, అదే నేరాలకు
అన్నిటికీ అది కింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వరయ్య గారు అండ్ మధుసూదన్ రెడ్డి గారు. లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశల మీద నిజంగా ఈ నీట్ లీకేజ్ కుంభకోణం నీళ్ళు జరిగింది. కేవలం వాళ్ళు నేను నిజంగా వీళ్ళు చెప్పినట్టుగా 5వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, డాక్టర్ కావాలని కలలు కంటున్నారు. అలాంటి పిల్లలకి కేవలం 20,000 రూపాయలు లేదంటే 2 లక్షల రూపాయల వరకు అట్లా అమ్ముకొని దాన్ని నీట్ని అనేది ఇట్లా దారుణం అయితే చేశారు. ఇది ఇవాళ డిస్కషన్. థ్యాంక్ యూ.